అష్టావధానం అంటే ఏంటో అనుకున్నా చిన్నప్పుడు. నేనే చేస్తానండి అష్టావధానం అంటే. గ్రైండర్ వేసాను, ఇడ్లీ పిండి వేసానండి, తర్వాత పెసరపప్పు కరెక్ట్గా పెసరపప్పు వేసాను అనుకోండి, పెసరట్లు వేసేయచ్చు. ఇది మా అమ్మ అనవరాలు ఒడియాలు వేద్దాం అమ్మమ్మ అంటే వేస్తున్నానండి. ఇది మీరు ఒక గ్లాసు పిండి తీసుకోవాలనుకుంటే దీంతో 6 గ్లాసులు ఎసరు పెట్టాలండి. నైటే నానబెట్టుకున్న గుప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను 2 పాత్రలుగా పెట్టాను, పెద్ద పాత్ర ఎక్కడో పెట్టాను, పైన కనపడలేదు, చిన్నగా పెట్టాను. సరే, దీంతో అండి 6 ఎసరు పెట్టి గుప్పుడు నానబెట్టుకున్న ఇదండి సగ్గుబియ్యం వేసాం కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకుని ఉప్పు జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత దీంతో పిండి కొలుసుకుని పిండిలో 3 గ్లాసులు నీళ్ళు పోసి లూజ్గా చేసి దీనిలో వేసి తిప్పితే అండి ఒక 5 మినిట్స్ కొత్త ఉడకాలి. తర్వాత రెడీ అయిపోతుందండి. ఇది సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్ అయినాక మీరు బియ్యం వేయాలి, బియ్యం పిండి వేయాలి. నేను బియ్యం పిండి లూజ్గా కలిపి పెట్టాలండి. అవతల గ్రైండర్ చూడాలి, అవతల మా వారు కాఫీ అంటున్నాడు. ఏదైనా కాఫీ ఇచ్చేసి ఈలోపు మళ్ళీ అటు వెళ్ళి ఒక అడుగేసి వస్తారు. ఆడాలకండి అందరినీ సంభాళించాలి, ఒక్కళ్ళే ఉంటాము, అన్ని పనులు మనకే చెప్తారు, అన్నిటికీ మనమే బాధ్యత అండి. ఇదండి ఇది పొంగుతుంది, ఇది సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా పిండి కలిపేసేస్తాను, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం పచ్చిమిరకాయ, నువ్వులు ఉంటే వేసుకొచ్చండి, ఉప్పు జీలకర్ర.